వీళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి వస్తే మా అమ్మ నాన్న అన్న మీద ఎట్లా కుట్రలు చేయాలి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ ఆస్తులు ఎట్లా దొక్కాలని చెప్పేసి పన్నాగా పడతారు అక్క. అందుకే వాళ్ళు ఇక్కడికి రారు, అక్కడుండే అన్ని నడిపిస్తారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే మా అమ్మ నాన్న ఎట్లా కనబడతారు? మీ ఆస్తి పైసలు ఎలా కనబడుతుర్రా? నీ అవ్వ ఎప్పుడు వచ్చినా ఏదో లొల్లి చేస్తావు. నేను మా అమ్మ దగ్గర పోతున్నా పో. నువ్వు అది తప్ప చేసేది ఏముంది? మళ్ళా తాగడానికి టైం అయింది. చూసినావా అక్క వీని కథలు? వీనికి కరెక్ట్ మాటలకి సమాధానం చెప్పే తెలివి లేక ఏదో ఒకటి పిట్ట కథ చెప్పి అవతల పడతాడు. మళ్ళా 2-3 నెలల దాకా పత్తలేదు జాడలేదు. ఏం చేయలేని నీ నాకు అర్థం కాదు. నువ్వు ఎట్లా భరిస్తున్నావే వీని కుటుంబాన్ని? నీ ఓపికైతే దండం పెట్టాలి. నేనైతే ఎప్పుడో విడాకులు ఇస్తుంటే వీని అవ్వయ్య కన్నా బుద్ధి ఉండద్దా? పిల్లలతో ఉండమని 4 బుద్ధి మాటలనే చెప్పరా? వాళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళకి చెప్పేటోళ్ళు ఇంకా భూమి మీద పుట్టలేదే. నాకు అలవాటు అయిపోయింది. ఇంకా పిల్లల భవిష్యత్తు కోసమే నేను భరిస్తున్నా.